श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. తాత్పర్యం చెప్పాలంటే సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు, తమ భక్తులను కూడా యాచించనివ్వరు. డబ్బును వారెప్పుడూ అనర్థంగానే భావించేవారు. భక్తులను కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహల్సాపతి లాంటి భక్తుడు సదా బాబా చరణాలపై ఆసక్తుడై ఉండేవాడు. అతనెంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతన్ని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తం తమకు ఇచ్చిన డబ్బుని స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పంచేసేవారు. కానీ
అందులో ఒక గవ్వైన ఎన్నడూ కష్టాల కార్చిచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహల్సాపతికి ఇచ్చేవారు కాదు. మహల్సాపతి కూడా ఎవరి దగ్గర చేయి చాచని అభిమాన ధనుడు. సాయి ఎంతో ఉదారులైనప్పటికీ అతను యాచనకై ఎన్నడూ కూడా ఆయన ముందు చెయ్యి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పేదరికపు కష్టాన్ని చెక్కుచెదరని సహనంతో ఆనందంగా సహిస్తూ ఉండేవాడు. ఒకసారి హంసరాజు అనే పేరుగల దయాపరుడైన వ్యాపారి మనస్సులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బివ్వాలని అనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సహాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకు వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మోల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకు నచ్చేది కాదు. తమ భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండటమే ఆయనకు నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? భక్త మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బారులో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికిచ్చేసి ఇలా అన్నాడు, సాయిబాబా అనుమతి లేకుండా నేనేదీ తీసుకోలేను. అతను డబ్బును ఉపాసించేవాడు కాదు, పారమార్థి కోసం పాకులాడేవాడు. కాయా వాచ గుండెల నిండా ప్రేమ సుధులను నింపుకొని ఏ రకమైన స్వార్థము లేకుండా సాయి చరణాలలో లీనమై ఉండేవాడు. హంసరాజప్పుడు సాయికి విన్నపం చేశాడు. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు, నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. తర్వాత రెండో అతిథి ఇలా అన్నాడు, నాకు కూడా అర్థమైంది. జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను, వినండి. వింటే మీకు ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరముల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడొకడు ఎంతో నిజాయితీగా విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టు పట్టింది. నేను కూడబెట్టుకున్న డబ్బును దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి ఓ అలమారా అమర్చబడి ఉంది. అక్కడి రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతను దానికి కన్నం చేశాడు. బాబా ఇంతకు ముందు చెప్పిన ఆ అలమారాకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనిచ్చి అతను గోడలోని రాయిని తీసేశాడు. తర్వాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బుని దొంగలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్టలు మొత్తం 30,000 రూపాయలు. మరి అది బాబాకి ఎలా తెలుసో? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవటంతో నేను రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అలా 15 రోజులు విచారంలో మునిగిపోయాను. దాంట్లోంచి బయటపడే ఉపాయమేమీ కనిపించలేదు. ఒకరోజు ఎంతో ఖిన్నుడనైన నేను అరుగు మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక ఫకీరు దారిలో పద్యాలు చదువుతున్నాడు. నా ముఖం విచారగ్రస్తంగా ఉండటం చూసి నా దుఃఖానికి కారణం అడిగాడు. నేను విషయం చెప్పేసరికి దానికి అతను నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలో షిరిడి అనే పేరుగల గ్రామంలో సాయి అని ఓ అవలియా ఉన్నారు. ఆయనకి నీవు మొక్కుకో. ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినటం మానేయి. ఆ అవలియాకు మనస్ఫూర్తిగా నీ దర్శనమయ్యే వరకు నేను ఈ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీరు నాకు అలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినటం మానేశాను. బాబా దొంగలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేను పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. ఓ 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణునికి మనసుకు ఏమనిపించిందో ఏమో కానీ అతను స్వయంగా వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేసి ఇలా అన్నాడు, నా బుద్ధి చలించింది, అందుకే నేను ఇలా చేశాను. మీ పాదాలపై నేను తల ఉంచుతున్నాను, నన్ను క్షమించండి. సరే, తర్వాత అంతా చక్కబడింది. సాయిని దర్శించుకోవాలని ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈ రోజు తీరింది.
ఈ అదృష్టానికి నిజంగా నేను ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగు మీద నేను దుఃఖంతో కిన్నుడై కూర్చొని ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చిన అతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి వేలు పెట్టి నాకు షిరిడీ దోవ చూపించిన అతను మళ్ళీ నన్ను కలవనే లేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత మొక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ ఫకీరుని మళ్ళీ కలవనే లేదు. ఆ ఫకీరు నిజంగా మీ సాయి అవులియాయే. మాకు తమ దర్శన భాగం కలిగించటానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాని చూడాలని కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు చేయటం కోసం దర్శనం చేసుకోవటానికి నన్ను ప్రవృత్తం చేశాడు. తనకి మొక్కుకోవటం వల్ల అసలు ఎలాంటి ప్రయత్నము చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లాభించాలని కోరేవారు నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడతారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం అజ్ఞానులమైన మమ్మల్ని పారమార్థికం వైపు తిప్పడం కోసం సదా శ్రమించే శ్రీ సాయి దీన్ని నిమిత్తమాత్రంగా చేసుకొని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించింది అందుకు. లేకపోతే భక్తహీనులము పామరులు ఆయన మేము ఈ సంసారం నుంచి ఎలా గట్టెక్కగలం? ఒక్క క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మొక్కు గురించి నేను మరచిపోయాను. డబ్బు లోభం నిజంగా అనర్థదాయకం. తర్వాత ఓ రోజు కులాబాకి చెందిన పరిసర ప్రాంతాల్లో ఉండే నేను ఒకసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడీ బయలుదేరాను. నౌకలో ఎక్కవద్దని అభ్యంతర పెట్టినా గాని ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సమర్థులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పినదంతా ఎంతో నిజం. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించమని నిజంగా ఎవరో ఒక సిపాయి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలో నీ అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తరువాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలిసినవాడే. కానీ అతను వారితో నాకితను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్నెవరూ అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా ఆ నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతమంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయికి తమకు జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్దమైంది. సాయి ఎక్కడ ఎలా ఉన్నారో అదేవిధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక్క అనువంతైనా లేదు. మాకు అనుభవాన్ని ఇచ్చినట్టే ఆయన అందరికీ ఇస్తుంటారని అనిపించింది. మేమెవరం, ఎక్కడుంటాం? అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకొని లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవటమేమిటి, నేను మొక్కుకోవటమేమిటి, అసలు ఈ మొక్కంతా అద్భుతం. ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకటం మేము అర్థం చేసుకోలేని అదృష్టం ఇది. ఎవరి దర్శనం ఇంతకు ముందెన్నడూ కాలేదో, చింతన జరగలేదో, పేరైనా వినలేదో అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవటం ఎంత విచిత్రం. సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవలు తత్పరతతో సేవించే భగవద్భక్తులు ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటున్నారో, నవ్వుతారో, కూచుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. మీ పుణ్యం వలనే మీరు మానవ దేహాన్ని ధరింపచేసి ఈ మూర్తిని ఇక్కడికి రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వలన మాకి షిరిడీ లభించింది. శ్రీ సాయి దర్శన యాత్ర కోసం సర్వస్వాన్ని దిగదుడిచి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజు స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆచరణ ఎంతో గొప్ప విష్ణు భక్తుడి ఆచరణలా ఉంటుంది. ఆయన నిజంగానే జ్ఞానమనే వృక్షానికి అంకురమే. ఆయన చైతన్యమే, అంటే
శుద్ధ జ్ఞానమే. ఆకాశంలో ప్రచండ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేం చేసుకున్న పుణ్యం వల్ల మాకి మసీదు తల్లి కలిసింది. మా మొక్కు తీర్పించి మా చేత ఆయన దర్శనం చేయించుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. సంసార దుఃఖం మర్చిపోయాం. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటికి ఉప్పొంగుతుంది. విధివశాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢ నిశ్చయం కలుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగాక. ఆయన మూర్తి కళ్ళ ముందు సదా కనిపించుగాక. సాయిబాబా లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితి లేదు. ఆ దయామృత సాగర్లు సాయిబాబాకి దేహాన్ని దిగతుడిచి ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు రెండవ కథను ఒక క్షణం పాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా ఆధారాల నుంచి జాలువారే అక్షరాలంటే ఎన్నటికీ అనుద్రం కాని నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యవాణి. షోలాపూర్లో ఉండే సకారం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర సంతానం మీదన్న ధ్రువ కోరికతో షిరిడి వచ్చింది. సాయిబాబా పతిత పావనులు మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకుని వెంట తీసుకొని ఆ స్త్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళై 27 సంవత్సరాలైనా నెల నెలా దూరంగా కూర్చోటమే కానీ పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీ దేవతలకు మొక్కి మొక్కి ఆమె అలసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకున్నాయి. అలా ఆ ముత్తైదువు మనసులో బాబాను దర్శించాలన్న కోరిక పెట్టుకొని షిరిడి వచ్చింది. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. బాబా ఎప్పుడూ భక్తులతో కలిసి ఉంటారు. నేను ఆయన్ని ఒంటరిగా ఎలా కలవటం? నా మనసులోని మాటను ఆయనతో ఎలా చెప్పగలం అని ఆమె ఎంతో బాధపడింది. మసీద్ తెరిచే ఉంటుంది. సభా మండపం కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడూ భక్త బృందం పోగే ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయడం నాకు చచ్చినా కుదరదు. ఆమె ఆ విశ్వనాథం అనే పేరు గల ఆమె సవతి కొడుకు అక్కడే బాబాను సేవిస్తూ 2 నెలలు ఉండిపోయారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథం కానీ ఇతర భక్తులు ఎవరూ కానీ లేకుండా చూసి మనసులో కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపం చేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి అక్కడ లేనప్పుడు నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వేయండి. అది కూడా బాబా ఒక్కరే ఉన్నప్పుడు, భక్తులు ఎవరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరు వినకుండా ఆయన చటుక్కున చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానం ఇచ్చాడు. మసీద్ ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సాయి దర్బారు తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరిని ఎవరు ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను. నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసింది మాత్రం ఆ మంగళధామదే. సమస్త శుభాలు లేదా కళ్యాణకరమైన విషయాలకు వసతి స్థానం అంటే పరమాత్మ. చివరికి సుఖాలనిచ్చేది ఆయనే. చింతలను నశింపు చేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఒక కొబ్బరికాయ అగరొత్తి తీసుకొని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభా మండపంలో నేల మీద కూర్చో. భోజనం అయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైక్ చేస్తాను. అప్పుడు నీవు పైకి రా. సరే, అలా చేస్తుండగా ఒకరోజు అదృష్టపాశ్చాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఒకరోజు సాయి భోజనానికి అయిపోయాక
అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో చూడండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావు బుగ్గగిల్లారు. అప్పుడు ఆ దైవానికి భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశీలి, కానీ అతను కోపం వచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు. ఈ లక్షణం మంచిదేనంటారా? త్రివంగా ఇలా బుగ్గగిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా మీకంత పరువు పరువు తక్కువ పని చేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. గడిచిన 72 జన్మల్లో నీ మీద ఎప్పుడైనా చేయి వేశానా? గుర్తు చేసి చూసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడూ కొత్త కొత్త మిఠాయిలను తినిపించే దైవం కావాలి. మాకు మీ నుంచి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలోని విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతం చేసి ఉంచండి. ఆ దానమే మాకివ్వండి అన్నారు. అప్పుడు బాబా ఇలా అన్నారు. దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీ చేత అవి తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఇంత ఇంత ద ఆయి ఇంత ఆయి బాబా కటకటాల దగ్గర తమ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైడ్ చేశాడు. తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావుడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించి పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేత్తో త్రివంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు. శ్యామ, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తుంది. అదేమనదలుచుకుంటుందంటావు? శ్యామ వెంటనే అవకాశం చూసుకొని బాబాతో ఏమన్నారో వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఈ స్త్రీ మనసులో ఉంది. దాన్ని అలాగే జరగనివ్వండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసును అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఆ కొబ్బరికాయను ఈమె వడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లల్ని పుట్టనీయండి. దానికి బాబా, ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చి కానీ అలా ఎలా అవుతుంది? జనులకి నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు. మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకలతో మీ ఏ ప్రయాస లేకుండా అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకొని నిజమైన ఆశీస్సులు ఇవ్వటం లేదు. ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకు కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు అతను. బాబా కొబ్బరికాయ పగలగొట్టు అన్నారు. అందుకు శ్యామ ఒళ్ళో వేయండి అన్నాడు. అలా వారిద్దరూ ఎంతగానో వాదించుకున్న తర్వాత చివరికి బాబా తమ ఓటమిని ఒప్పుకొని ఇలా అన్నారు. పిల్లలు పుడతారులే శ్యామ, అదెప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అనటంలోనే శ్యామ కొబ్బరికాయని వెంటనే కొట్టేశాడు. ఒక చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆ స్త్రీకి ఇచ్చారు. తర్వాత మాధవరావు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈ రోజుకి సరిగ్గా 12 నెలలు నిండకుండానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఒక కొబ్బరికాయని ఈయన నెత్తి మీద కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటకు వెళ్ళగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను. బాబా మాటలు సరైన సమయంలో నీకు నిశ్చయంగా అనుభవంలోకి వస్తాయి. దీన్ని నమ్ము అనే మాట లభించగానే ఆ స్త్రీ మనసుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. తన శ్యామ ఎప్పుడూ తన పట్ల అనురక్తుడై ఉంటాడు కనుక తమ భక్తుడి మాటలు నిలబెట్టడం కోసం ప్రేమకు బంధింపబడ్డ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలగలేదు. భక్తులన్న మాటలను నిజం చేయటానికి, శరణన్న వారిని కాపాడటం కోసం కృపామృత సాగర్లు దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తుంటారు. శ్యామ తన గారాలు భక్తుడు. అతను చూపే ప్రేమతో ఆయన యోగ్యాయోగ్యాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పాలను నెరవేర్చడమే మహాత్ముల నియమము.
సరే. 12 నెలలు గడిచాక బాబా తమ నిశ్చయాన్ని నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకు కొడుకు పుట్టాడు. 5 నెలల బిడ్డను తీసుకుని ఆమె షిరిడీకి బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి చరణాలకి నమస్కరించి పాదాలకు ₹5 అర్పించాడు. మనసారా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ డబ్బుతో బాబా శ్యామకన్న గురునానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపచేశారు. అందుకే అలా సాయిని నిరంతరము ధ్యానం చేయటంలో, ఆయన్ని గుర్తు తెచ్చుకోవటంలో, ఆయన చింతన చేయటంలో హేమాడ్ పంత్కి శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాది అంటే జాతికి చెందిన పిల్లి, అందంలోనే కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యము ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమాడ్ పంత్ సతతము సాయి చరణాల్లో లీనమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతుంటాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని ఆయన ప్రేమకు భక్తులందరూ మసీదు నుంచి చావిళ్ళలోకి ఆనందంతో ఊరేగిస్తూ తీసుకువెళ్ళటాన్ని వర్ణించాను. అలాగే బాబా హుండా, అన్నం వండే పెద్ద మూతికల గిన్నెలు గురించిన కథ, ప్రస్థాన వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి సర్వవ్యాపకత ఆశీస్సుల సాఫల్యత అనే పేరు గల 36వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 37వ అధ్యాయం చావడి వర్ణన. చావడి ఉత్సవ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి చరిత్ర ధన్యం. ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియబడరాని అద్భుతాలు. వాటిని జరిగినట్లు సవిస్తరంగా వర్ణించటం అశక్యం. ఆయన నిజ చరిత్రకి అంతులేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెనుకంజు వేయని పదునైన కత్తి మీద నడవటం లాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలం సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమీ చేసేవారు కాదు. అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వరూపాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు. కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించటం కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండడం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదర భావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లెళ్ళు. ఊర్ధ్వేరతో ఉండే బ్రహ్మచారి అయిన ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక.
ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గ సుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్యాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించటం అంటారు. తరువాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యువు అంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకి తెలియదు. అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యువు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్చ, ఆకాంక్షల పట్ల, విషయ భోగాల పట్ల అనాసక్తి పెట్టుకుని తమ ఆత్మస్వరూపం విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవటమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగైరాలకు కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరు ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించిన భీతి ఉండదు. ఇది చెయ్యాలి, అది చేయకూడదు అన్న విషయంలో నిర్బంధం ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడ వస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో అంటే మృత్యువు తరువాత ప్రాప్తించే చోట లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహింపబడిన జీవులకి ఆ తత్వం బ్రహ్మ అంటే సత్తత్వం జగత్తుకి ఆద్య కారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్యుణ్ణి అన్న భేద జ్ఞానం ఉన్నవారు ఎప్పుడు మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనక మరణం, మరణం తరువాత మళ్ళీ జన్మ, అలా సంసారదారుని చక్ర పరిభ్రమణ వీరి వెనుక నడుస్తుంది. మహా కఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్న అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనమేమిటి? విషయాలను అనుభవించటానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకు వద్దు. గోవింద నామస్మరణ లేని చోటుతో మాకు ఏం పని? స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద. ఇద్దరి విషయ సుఖాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలోని అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే స్వర్గ సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహారిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావలసి ఉన్న అలాంటి చోటు కోసం ఊరకే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీద జన్మే చాలా మంచిది. ఈ ధరిత్రి మహత్వం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా అనగా బ్రహ్మదేవుడి ఒక్క రోజు కంటే మానవుల 432,20,00,000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉన్నప్పటికీ దాని గొప్పతనం ఎంత? ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్ అయినా గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనురెప్పపాటులో నశించే ఆయుష్లో ఒక్క క్షణం మాత్రం చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణని నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. భగవంతుడి భక్తులు ఉండని, హరి గురు కథల వర్ణన ఉండని,
భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటు ఎందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్టతను ప్రాప్తింపచేయగల సాధనం. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బావుంటుంది. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకి సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకి అన్ని విధాలా ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వెళితే భయ భీతి ఉండదు. దుఃఖ బడబానలాన్ని దూరం చేసే గురువు ఉన్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి మాయాబంధనం ఉంటుంది. సంసారం గురించే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నింటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వమనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించింది అంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకి అన్ని విధాల అధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వేడితే భవభయభీతి ఉండదు. దుఃఖ బడబానలాన్ని దూరం చేసే గురువున్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతించేదెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి మాయా బంధనం ఉంటుంది. సంసారం గురించే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నింటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వమనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒకసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్న జనన మరణాలనే కష్టాల కారిచిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణం మన వెనక పడుతుంది. విద్యకి శ్రేయస్సు అనేది పరమ కళ్యాణానికి సాధన. విషయం అవిద్య, ప్రేయస్సుకి ఐహిక సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ముఖ్య విషయం. అవిద్య ప్రేయస్సుకి ముఖ్య విషయం. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవడానికి గురు చరణాలను రెండింటినీ దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్యబుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వం ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయం లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకి భావార్థమనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తన భక్తులకి విశ్వంభరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రు రూప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే
మొలనూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి, చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీయాలి. అప్పుడు ఆయనకు హారతివ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండని పగలకొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వపు అంశం లేసం మాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కుండ మళ్ళీ పునరావృత్తి అవ్వగలదు. కనుక కార్యం యొక్క నాశనం అస్తిత్వాన్ని ఆశ్రయించుకుని ఉండటం కనుకే ఏ మరణం చివర శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తం ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. అది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర వ్యవస్థా క్రమం కూడా ఇదే చూపిస్తుంది. స్థూల సాకారం కళ్ళకి కనిపించేది. స్థూలమనే పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మ కళ్ళకు కనిపించని కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి విషయ గ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థం బుద్ధి అలసిపోయినప్పుడు అక్కడ వ్యక్తం అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒక్కటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్ఛకి ఆశ్రయిస్తే, అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి, అవినాశ స్థానం అంటే విష్ణు పదవి వచ్చి ఒళ్ళో వాల్తుంది. అవిద్య, మాయ, కామం, కర్మ ఇవి మృత్యువు వైపుకి తీసుకెళ్లేవి. మృత్యువుకి ముఖ్య గుణధర్మాలు. వీటన్నింటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరమవగానే సింధూర కాంతులతో దగదగలాడే స్వయం ప్రకాశ సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని, ఇదే నా ధనం అన్న భావననే దృఢ దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి. ఆత్మ, చిత్తం వీటి ఐక్యత అనే భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి గ్రంథి. దీనితో దృఢ బంధనం ఏర్పడుతుంది. ఇదే మాయా దుఃఖానికి చోటు. కర్మ బీజాన్ని పూర్తిగా మానవులు నశింప చేయకపోతే, ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మ బీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించనంత వరకు అలా ఈ చక్రం అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడివడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్నే ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్ర విహితంగా వ్యవహరించకపోవడం, ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్ఛలు లేని స్థితి. అది అవిద్యను, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయడమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపజేసుకునే సాధన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వర్ణనను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాం. చెప్పే విషయం కానీ దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాం. పరంబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాలు నివృత్తి కలగటం. దానివల్లే మనసుతో కోరుకునేవి, ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి, స్మృతులు ఆధారం. బ్రహ్మ
స్మోతి వేదం. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిన మనుషులు పరమ పదవిని చేరుకుంటారు. అదే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? అదే బ్రహ్మానందం. బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందం సాధనకు చివరి ఉపాయం. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? తరతి శోకమాత్ విత్. ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతంగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటాన్నే బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయం. సకల ప్రాప్తికి ఒక్క సాధనం. పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తం మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వంభరుని చూడలేరు. గురువుల్లో శ్రేష్ఠులైన సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. ఈ కనిపించే జగత్తంతా కేవలం మిథ్య, అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోనే దృశ్యం లాంటిదే. మేలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావం ఉంటుంది. అయితే అక్కడ సత్, అసత్, అస్తిత్వంలో ఉండటం, లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల వాస్తవిక స్వరూపం యొక్క భావనే అదే నిజమైన ఆత్మ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అయితే అక్కడ సత్, అసత్, అస్తిత్వంలో ఉండటం, లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల, అంటే వాస్తవిక స్వరూపం యొక్క తత్వాల భావనే అదే నిజమైన ఆత్మ. సత్, అసత్ ఇత్యాది ప్రత్యయాలు, అంటే నామము, ధాతువుల నుండి సాధించబడిన శబ్దం రూపాంతరం చేయటానికి దానితో కలిసి వచ్చే అక్షరం లేదా శబ్దం, కలిసి వచ్చే అక్షరం లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణము లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యం, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము, శాశ్వతము, ఎన్నటికీ నశించనిది. అది నిత్యము, స్వయంభూ అంటే జన్మరహితము, స్వయంభూ సనాతనము, ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము అంటే విభజించరానిది, వృద్ధి, శూన్యము అంటే విస్తరణ అసలు పెరగనిది, అవిక్రియ అంటే ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అంటే అనుమానం, అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్నెవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించని ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి చేసుకుని ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని, అంటే అభావాత్మకం, అంటే అసలే లేని స్థితి అనకూడదు, శూన్యమని అనకూడదు.
ఏమి ఈ శ్రీ సాయి మహారాజు పరహంస స్థితి, ఏమి ఆయన వైభవం! చూస్తూ చూస్తుండగానే దాన్ని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాల్లో అనురక్తులై ఉండేవారు. కామ కర్మల బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈషణాలన్నిటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటన్నింటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటిలో శ్రీ సాయి నామము నర్తిస్తూ హృదయంలో ప్రత్యూషంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసూనాలనే శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలేవారికి సదా సుఖ సంతృప్తులు లభిస్తాయి. వారికెప్పుడూ శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుక అయితే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాళించే ఈ సాయి దరహాస వదనం సుఖాల్లోకెల్లా అది అతి శుద్ధ సుఖం. ఆ అదృష్టం ధన్యం. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయం, సుఖశాంతులకి జన్మస్థానం. ఆయన హృదయాంగణం సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలవారు. ప్రాపంచిక ఇచ్ఛల నుంచి, ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పాలతో కడుపు నిండిపోయిన ఆవుదూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజకి కట్టిపెడతారు. అలాగే ఈ మనసు సంసారంలోని విషయభోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాల్లో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమ సుధలు, కృపారసం ప్రాప్తించడానికి ఆయన చరణకమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవం మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడి కాటుక ఎదురు కాళ్ళతో, అంటే కాళ్ళు మొదట బయటకు వచ్చి జన్మించిన పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక అంటే శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది. సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి తెలివిగలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలు కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్ని మీద కాల్చకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి.
తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతల మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. కుక్కలు, పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయభోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహం ప్రాప్తించిన తర్వాత కూడా ఆ విషయాల వెంటే ఉంటే ఇక గొప్పతనమేమిటి? దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుందో ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధుసేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరం చక్కటి సద్వర్తనతో ఉంటూ, శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ, ఇల్లు, ఇల్లాలు, కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ విధమైన ఆశ, ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్వం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు ధ్యేయ స్థితిలో ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మర్చిపోతారు. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగతల్ని పూయించే బాబా ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, ఈ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తిమీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలది. ఒకవేళ పారాయణ చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న ప్రకరణాలను శ్రోతలు నిత్యము నియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురు మహారాజ్తో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా మధ్యలో అంతరాయం రానీయకుండా చదివే వారి ఇళ్లలో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరమవుతుంది. ఇది నేను చెప్తున్నాననుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు. కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపచేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను హరింపచేస్తాయి. అలాంటి ఆ సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనివితీరా వినండి. అలాంటి మహాత్ముల కథా ప్రసూనాలు ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది? రసభరితమైన ఈ చరిత్ర వర్ణను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖదుఖాలు మనసు వికారాలు. మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్యాకారం అయి సుఖదుఖాలు రెండిటికీ చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు. ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవడం ఎంతో అసాధ్యం. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆలోచించకపోయినా వెంటపడతాయి. మహాత్ములకు మాత్రం ఈ దేహ ప్రారబ్ధాల గతి మొదటే తెలిసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, आतिया किर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनु है। अपने मस्जिद का झाड़ू गनु है। मालिक मारे, मालिक मारे, मालिक मारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి